హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ థర్డ్ యూనిట్ మొక్కలలో ప్రత్యుత్పత్తి. ఈ యూనిట్లో 6వ అధ్యాయం ప్రత్యుత్పత్తి విధానాలు. ఈ వీడియోలో మనం ఈ 6వ అధ్యాయంలో అలైంగిక ప్రత్యుత్పత్తిని గురించి డిస్కస్ చేద్దాం. ఈ విధానంలో ఒకే ఒక జనకం తన సంతతిని ఉత్పత్తి చేయగలుగుతుంది. అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఒకే ఒక జనకం తన సంతతిని ఉత్పత్తి చేయగలుగుతుంది. ఫలితంగా ఏర్పడే సంతతి ఒకదానితో ఒకటి పోలి ఉండి జనకానికి సరియైన నకలుగా ఉంటాయి. ఇలా ఏర్పడే సంతతి జన్యుపరంగా ఒకే రకంగా ఉంటాయా లేదా భిన్నంగా ఉంటాయా? అలైంగిక ప్రత్యుత్పత్తి ఏకకణ జీవులలోనూ సాపేక్షంగా సరళ నిర్మాణంలో ఉన్న మొక్కలలో సామాన్యంగా కనిపిస్తుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి ఏకకణ జీవులలోనూ సాపేక్షంగా సరళ నిర్మాణంతో ఉన్న మొక్కలలో సామాన్యంగా కనిపిస్తుంది. ప్రోటిస్టా, మొనేరా జీవులలో జీవి లేదా జనక కణం రెండుగా విభజన చెంది కొత్త సంతతిని ఉత్పత్తి చేస్తుంది. ప్రోటిస్టా, మొనేరా జీవులలో జీవి లేదా జనక కణం రెండుగా విభజన చెంది కొత్త సంతతిని ఉత్పత్తి చేస్తుంది. పటంలో చూడొచ్చు, మనం బ్యాక్టీరియాలో ద్విధా విచ్ఛత్తిని చూడొచ్చు. ఆ విధంగా ఈ రకం జీవులలో కణ విభజనయే ఒక రకమైన ప్రత్యుత్పత్తి విధానం. అంటే ఇక్కడ మనం బ్యాక్టీరియా లాంటి జీవులలో కణ విభజనే ప్రత్యుత్పత్తి విధానం అన్నమాట. కణ విభజనే ప్రత్యుత్పత్తి. అనేక ఏకకణ జీవులలో ద్విధా విచ్ఛత్తి జరిగి కణం 2 భాగాలుగా విభజన చెంది ప్రతి భాగము త్వరితంగా ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతుంది. అనేక ఏకకణ జీవులలో ద్విధా విచ్ఛత్తి జరిగి కణం 2 భాగాలుగా విభజన చెంది ప్రతి భాగం త్వరితంగా ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణ యూగ్లినా బ్యాక్టీరియంలు. ఈస్ట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రరోహోత్పత్తి బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. ఈస్ట్లలో అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రరోహాలు ఏర్పడడం బడ్డింగ్ ద్వారా జరుగుతుంది. దీనిలో విభజన అసమానంగా జరుగుతుంది. చిన్న ప్రరోహాలు ఏర్పడడంతో అవి మొదట జనక కణాన్ని అంటిపెట్టుకుని ఉంటూ తరువాత విడిపోయి అభివృద్ధి చెంది పక్వ దశకు చేరుకొని కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడతాయి. మనకేంటి ఇక్కడ ఈస్ట్లో అలైంగిక ప్రత్యుత్పత్తి ప్రరోహోత్పత్తి ద్వారా ప్రరోహాలు ఏర్పడడం ద్వారా జరుగుతుంది. దీనిలో విభజన అసమానంగా జరుగుతుంది. ఈస్ట్లో చిన్న ప్రరోహాలు ఏర్పడడంతో అవి మొదట జనక కణాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆ తర్వాత విడిపోయి అభివృద్ధి చెంది పక్వ దశకు చేరుకొని కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడతాయి. ఇక్కడ మనం పటంలో చూడొచ్చు, ఈస్ట్లోని ప్రరోహోత్పత్తి బడ్డింగ్ ఈస్ట్లో జరుగుతుంది. ఇలాగా ఇక్కడ విభజన అనేది ఎలా ఉంటుంది? అసమానంగా ఉంటుంది. ప్రరోహాలు ఏర్పడడంలో బడ్డింగ్లో అసమానంగా ఉంటుంది. పక్వ దశకు చేరుకొని కొత్త ఈస్ట్ కణాలు ఏర్పడతాయి. నెక్స్ట్, శిలీంధ్ర కుటుంబానికి చెందిన అనేక జాతులు శైవలాలు లాంటి సరళ మొక్కలు కొన్ని ప్రత్యేక అలైంగిక నిర్మాణాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. శిలీంధ్ర కుటుంబానికి చెందిన అనేక జాతులు శైవలాలు లాంటి సరళ మొక్కలు కొన్ని ప్రత్యేక అలైంగిక నిర్మాణాల ద్వారా ఈ శిలీంధ్రాలు కానీ కొన్ని శిలీంధ్ర కుటుంబానికి చెందిన అనేక జాతులు అదేవిధంగా శైవలాలు లాంటి సరళ మొక్కలు ఇవి కూడా అలైంగిక నిర్మాణాల ద్వారా కొన్ని ప్రత్యేకమైన అలైంగిక నిర్మాణాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. మనం పటంలో చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇదేంటి? క్లామిడోమోనాస్. ఇది క్లామిడోమోనాస్లోని గమన సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి. క్లామిడోమోనాస్లో గమన సిద్ధ బీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. రైజోపస్ సిద్ధ బీజాలు. ఇదేంటి? శిలీంధ్రం కదా. రైజోపస్ అనేది శిలీంధ్రం. సిద్ధ బీజాల ద్వారా రైజోపస్లో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. నెక్స్ట్ ఇదేంటి? పెనిసిలియంలో కొనిడియా. ఇది పెనిసిలియంలో కొనిడియా. నెక్స్ట్ ఇది టెరిడోఫైట్లో సిద్ధ బీజాశయంతో కూడిన సిద్ధ బీజాశయ పత్రం. ఇది సిద్ధ బీజాశయాలు. ఇవి ఇలాగా శిలీంధ్రాలు అదేవిధంగా కొన్ని సరళ మొక్కలు శైవలాలకు చెందిన వాటిలో కొన్ని ప్రత్యేక అలైంగిక నిర్మాణాల ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి. ఈ నిర్మాణాలతో
అతి సాధారణమైనవి సిద్ధ బీజాలు. ఇవి సూక్ష్మంగా ఉండి వ్యాప్తి చెందడానికి అనుగుణంగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులను తట్టుకుని సుదీర్ఘంగా మనుగడ సాగిస్తూ ఉంటాయి. క్లామిడోమోనాస్ వంటి కొన్ని శైవలాలలో సమయ విభజన ద్వారా ఏర్పడే ఈ సిద్ధ బీజాలు చలనాలను చూపుతాయి. క్లామిడోమోనాస్ వంటి కొన్ని శైవలాలలో సమయ విభజన ద్వారా ఏర్పడే సిద్ధ బీజాలు చలనాలను చూపుతాయి. వీటిని గమన సిద్ధ బీజాలు అంటారు. సాధారణ రొట్టె బూజు ఏర్పరిచే సిద్ధ బీజాలు చలనరహితంగా ఉంటాయి. ఇవి సిద్ధ బీజాశయంలో ఏర్పడతాయి. ఉదాహరణ రైజోపస్. మరికొన్ని శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి జరిపే సిద్ధ బీజాలు ప్రత్యేకమైన సిద్ధ బీజాశయ వృంతాలపై ఏర్పడతాయి. ఈ సిద్ధ బీజాలని కొనిడియంలు అంటారు. ఉదాహరణ పెన్సిలియం. మనం ఇవన్నీ వెనక పేజీలో పటంలో చూసాం. బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కల సిద్ధ బీజాలు సహజంగా ఏకస్థితికాలు. ఇవి అంకురణం చెంది సంయోగ బీజదాలుగా అభివృద్ధి చెంది జీవిత చక్రాన్ని పరిపూర్ణం చేస్తాయి. బ్రయోఫైటా, టెరిడోఫైటా మొక్కల సిద్ధ బీజాలు సహజంగా ఏకస్థితికాలు. ఇవి అంకురణ చెంది సంయోగ బీజదాలుగా అభివృద్ధి చెంది జీవిత చక్రాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఇక్కడ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన క్లామిడోమోనాస్ చూసాం కదా. అలాగే క్లామిడోమోనాస్లో గమన సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి. నెక్స్ట్ ఏంటి? రైజోపస్లోని సిద్ధ బీజాల ద్వారా ప్రత్యుత్పత్తి. పెన్సిలియంలో కొనిడియాల ద్వారా జరుగుతుంది. టెరిడోఫైట్లలో సిద్ధ బీజాశయంతో కూడిన సిద్ధ బీజాశయ పత్రాలనే ప్రత్యేక నిర్మాణాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తిని జరుపుకుంటాయి. మొక్కలలో కనిపించే మరొక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి శాఖీయ ప్రత్యుత్పత్తి. బహుకణిత లేదా సహనివేశ శైవలాలు, బూజులు, పుట్టగొడుగులలోని శరీరము కొంత భాగం చెదిరి ముక్కలై చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. ఇలా ఏర్పడిన ఖండితాలు ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధమైన శాఖీయ ప్రత్యుత్పత్తిని ముక్కలు కావడం, ఫ్రాగ్మెంటేషన్ అని అంటారు. కొన్ని మొక్కలు ప్రత్యేకమైన నిర్మాణాలను కలిగి ఉండి ముక్కలు కావడం ద్వారా ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. ఉదాహరణ లివర్వర్ట్స్లోని జమ్మాలు. జమ్మాయిన్ లివర్వర్ట్స్. ఇక్కడ చూడొచ్చు మనం లివర్వర్ట్స్లోని జమ్మాలు. మొక్కలలోని కనిపించే మరొక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి ఏంటి? శాఖీయ ప్రత్యుత్పత్తి. బహుకణయిత లేదా సహనివేశ శైవలాలు, బూజులు, పుట్టగొడుగులలోని శరీరం కొంత భాగం చెదిరి మొక్కలై చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. ఇలా ఏర్పడిన ఖండితాలు ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధమైన శాఖీయ ప్రత్యుత్పత్తిని ముక్కలు కావడం అంటారు. మొక్కలు ప్రత్యేకమైన నిర్మాణాలను కలిగి ఉండి మొక్కలు కావడం ద్వారా ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. ఉదాహరణ ఏంటి? లివర్వర్ట్స్లోని జమ్మాలు. నెక్స్ట్ పుష్పించే మొక్కలలో రన్నర్లు, స్టాలన్లు, పిలక మొక్కలు, ఆఫ్సెట్లు, కొమ్ము, కందము, దుంప కాండం, లసనం, లఘు లసనాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు వంటి శాఖీయ నిర్మాణాలు శాఖీయ వ్యాప్తి ద్వారా కొత్త సంతతిని ఉత్పత్తి చేయగలవు. పుష్పించే మొక్కలలో రన్నర్లు, స్టాలన్లు, పిలక మొక్కలు, ఆఫ్సెట్లు, కొమ్ము, కందము, దుంపకాండము, లసనము, లఘు లసనాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు వంటి శాఖీయ నిర్మాణాలు శాఖీయ వ్యాప్తి ద్వారా కొత్త సంతతిని ఉత్పత్తి చేయగలవు. ఈ నిర్మాణ విభాగాలను శాఖీయ వ్యాప్తి కారకాలు అని అంటారు. ఇక్కడ చూడొచ్చు మనం పటం 6.5లో ఆవృత బీజ శాఖీయ ప్రత్యుత్పత్తి కారకాలు. పిస్టియా ఆఫ్సెట్, ఇది అల్లము కొమ్ము. బంగాళాదుంప కళ్ళు, ఉల్లి లసునం, ఇది బ్రయోఫిల్లం పత్రోపరిస్థిత మొగ్గలివి. వీటిని ఏమంటున్నాం మనం? శాఖీయ వ్యాప్తి కారకాలు, వెజిటేటివ్ ప్రాపగ్యూల్స్ అని అంటున్నాం. ఈ నిర్మాణాలు ఏర్పడడానికి 2 జనకాలు పాల్గొనకపోవడం వలన ఇది కూడా అలైంగిక పద్ధతే. అలైంగిక పద్ధతి లేదా శాఖీయ పరంగా ఏర్పడే మొక్కలను క్లోన్లు అంటారు. అలైంగిక పద్ధతి లేదా శాఖీయ పరంగా ఏర్పడే మొక్కలను ఏమంటారు? అలైంగిక పద్ధతి లేదా శాఖీయంగా ఏర్పడే మొక్కలను ఏమంటారు? క్లోన్లు అని అంటారు. నీటిలో అతివేగంగా హానికరంగా పెరుగుతున్న మొక్క గురించి లేదా బెంగాల్ బీటీ అనే దాని గురించి మీరు వినే ఉంటారు. నీటిలో
అతివేగంగా హానికరంగా పెరుగుతున్న మొక్క గురించి లేదా బెంగాల్ బీతి, టెర్రర్ ఆఫ్ బెంగాల్ అనే దాని గురించి మీరు వినే ఉంటారు. ఈ భీతికి కారణం గుర్రపు డెక్క. బెంగాల్ బీతికి కారణమైన మొక్క ఏంటి? గుర్రపు డెక్క. వాటర్ హైసింత్ అనే నీటి మొక్క. ఇది నిలకడగా ఉండే నీటిపై వేగంగా పెరుగుతూ వ్యాపించే కలుపు మొక్క. ఇది నీటిలోని ఆక్సిజన్ని తొలగించడంతో అందులోని చేపలు నశించిపోతాయి. అంటే ఇక్కడ గుర్రపు డెక్క ఏం చేస్తుంది? నీటిలోని ఆక్సిజన్ని తొలగిస్తుంది. అందువలన ఏమవుతాయి? అక్కడ ఉన్నటువంటి చేపలు నశించిపోతాయి. మీరు తెలుసుకోదగిన ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, అందమైన పుష్పాలను, ఆకుల ఆకారాన్ని చూసి ఈ మొక్కను భారతదేశంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. శాఖీయ ప్రత్యుత్పత్తి ద్వారా అసాధారణ రీతిలో వేగంగా పెరిగి తక్కువ సమయంలో నీటి ప్రదేశాన్ని మొత్తం ఆక్రమించడం వల్ల దీనిని నిర్మూలించడం చాలా కష్టం. బంగాళాదుంప, చెరకు, అరటి, అల్లం, డాలియా మొక్కలను ఎలా సాగు చేస్తారో మీకు తెలుసా? ఎప్పుడైనా బంగాళాదుంప మొగ్గల కళ్ళు నుంచి అరటి, అల్లము కొమ్ము భాగాల నుంచి చిన్న చిన్న మొక్కలు ఉద్భవించడం చూసారా? ఈ పైన చెప్పిన మొక్కలలో పిల్ల మొక్కలు ఆవిర్భవించే ప్రదేశాలను జాగ్రత్తగా పరిశీలిస్తే అవి అన్నీ కూడా రూపాంతరం చెందిన కాండ భాగాలైన కనుపుల నుంచి ఏర్పడతాయి. వీటిలో అరటి, బంగాళదుంప, చెరుకు, అరటి, అల్లము ఇవన్నిటిలోనూ ఎక్కడి నుంచి ఏర్పడుతున్నాయి కొత్త మొక్కలు అనేవి? బంగాళదుంపలో మొగ్గల కళ్ళ నుంచి ఏర్పడతాయి. అరటి, అల్లము కొమ్ము భాగాల నుంచి చిన్న చిన్న మొక్కలు ఉద్భవిస్తాయి. పిల్ల మొక్కలు ఆవిర్భవించే ప్రదేశాలను కనుక మనం పరిశీలించినట్లయితే కాండం యొక్క రూపాంతర భాగాలైన కనుపుల నుంచి ఏర్పడతాయి అన్నమాట ఈ కొత్త మొక్కలు అనేవి అని తెలుస్తుంది. అదేవిధంగా బ్రయోఫిల్లం పత్ర ఉపాంతంలోని నొక్కుల వద్ద అబ్బురపు మొగ్గలు ఉద్భవిస్తాయి. బ్రయోఫిల్లం రణపాల తెలుసు కదా మనకి. బ్రయోఫిల్లం పత్ర ఉపాంతంలోని నొక్కుల వద్ద అబ్బురపు మొగ్గలు ఉద్భవిస్తాయి. ఈ సామర్థ్యాన్ని తోట పని చేసేవారు, రైతులు పూర్తిగా వినియోగించుకుని వాణిజ్యపరంగా ఈ మొక్కలను వ్యాప్తి చేస్తున్నారు. జీవుల ప్రత్యుత్పత్తి విధానంలో అలైంగిక పద్ధతి అనేది అసాధారణంగా నిర్మాణంలో సరళంగా ఉండే శైవలాలు, శిలీంధ్రాల లాంటి జీవులలో కనిపిస్తూ అననుకూల పరిస్థితులు ఏర్పడే ముందు లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి వీలుగా మారతాయి. జీవుల ప్రత్యుత్పత్తి విధానంలో అలైంగిక పద్ధతి అనేది సాధారణంగా నిర్మాణంలో సరళంగా ఉండే శైవలాలు, శిలీంధ్రాల లాంటి జీవులలో కనిపిస్తూ అననుకూల పరిస్థితులు ఏర్పడే ముందు లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి వీలుగా మారతాయి. అననుకూల పరిస్థితులలో జీవి తన ఉనికిని కాపాడుకునేందుకు లైంగికోత్పత్తి ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలలో అలైంగిక ప్రత్యుత్పత్తితో పాటు లైంగిక ప్రత్యుత్పత్తి విధానం కూడా ప్రదర్శించబడుతుంది. ఇక్కడతోటి మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం లైంగిక ప్రత్యుత్పత్తిని గురించి డిస్కస్ చేద్దాం.